ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం త్వరలో మరొక గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక భారీ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ పెట్టినటువంటి ఏపీ సర్కార్ మహీంద్రా గ్రూప్తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల ప్రాసెస్ని కూడా డైరెక్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే మానిటర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో మహీంద్రా కార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాల సారాంశమే ఈ చర్చలు అనేది ఇందులో ఉన్నటువంటి వార్త. అసలు ఏం జరుగుతోంది, ఏ అంశాలను ప్రతిపాదిస్తున్నారు ఒకసారి విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మలిచేటువంటి క్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేటువంటి పరిశీలనని కారిడార్ల వారీగా, అంటే వైజాగ్ చెన్నై కారిడార్ ఒకవైపు ఉంది, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి మార్గాలు, అలానే చెన్నై బెంగళూరు కారిడార్లో ఉండేటువంటి మార్గాలు, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పారిశ్రామిక నడవాల ప్రతిపాదన చేస్తుంది. ఇక్కడ నాయుడుపేట క్లస్టరు, ఏర్పేడు శ్రీకాళహస్తి క్లస్టరు, అలానే గన్నవరం కంకిపాడు నాడు, ఇటు కాకినాడ నాడు, ఇటు విశాఖపట్నం నాడు, ఇదంతా కూడా ఈ జోన్ అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి సంబంధించినటువంటి జోన్గా కోస్టల్ తీరంలో కనుక ఉంటే ఎగుమతులు దిగుమతులకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కువ వెసులుబాటు వస్తుందని చెప్పని భావిస్తున్నారు. ముఖ్యంగా మహీంద్రా గ్రూప్ ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ బేస్డ్ కార్లని రినోవేట్ చేసింది, పూర్తి స్థాయిలో రెవల్యూషనరీ డిజైన్స్తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. సో వీటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే కనుక ఒక స్పెషల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అప్పటికే మహీంద్రా గ్రూప్కి సంబంధించినటువంటి ప్లాంట్ పూణేలో ఉంది, కానీ దానికి భిన్నంగా తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఆనంద్ మహీంద్రా అండ్ అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా కూడా మారుతుందన్న విషయం మనకు అందరికీ తెలుసు. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ విషయంలో కావచ్చు, బ్యాటరీ పవర్డ్ అలానే స్టోర్డ్ బ్యాటరీ పవర్డ్ వాటిలో కూడా ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే ఈ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి అవకాశాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు వీటన్నిటిని కూడా పారిశ్రామిక వాడల పరంగా కావచ్చు, అలానే ఆల్రెడీ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ కియా ప్లాంట్ నడుస్తుంది. గతంలో ఎప్పుడో వాక్స్ వ్యాగన్ రావాల్సింది విశాఖ ప్రాంతంలో పోయింది, కానీ ఇక్కడ ఈ శ్రీ సిటీ దగ్గర ఈసూజీ ప్లాంట్ నడుస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అది తీర ప్రాంతం అనేది చూస్తే కనుక తిరుపతి జిల్లా లేదంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూములను పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మించి ఒక ఇంటర్నేషనల్ సిటీకి ఎదుగుతున్నటువంటి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే కూడా అనేక రాయితీలు ఇస్తామనేటువంటి ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం మహీంద్రా గ్రూప్ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ మారాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కేంద్రంగా రాబోయేటువంటి రోజుల్లో కియా మోటార్స్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లస్ పెట్రోల్ వెహికల్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ వెహికల్స్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ నుంచే చేస్తుంది. మేక్ ఇన్ ఆంధ్ర, మేక్ ఫర్ ఇండియా అన్నట్టుగా అది ప్రమోట్ చేస్తుంది. అదే తరహాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రత్యేకంగా ఏపీ ప్లాంట్ డెవలప్ చేయాలి. ఏపీ ప్లాంట్ని డెవలప్ చేస్తే కనుక ఫ్యూచర్గా అవసరాలకు తగ్గట్టుగా దాన్ని మలచొచ్చు అనేటువంటి ఆలోచనతో మహీంద్రా గ్రూప్ ఉంది. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఈ రెండింటి మీద అధ్యయనం చేయాల్సిందిగా అధికారుల బృందానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ఆప్షన్స్ని మహీంద్రా గ్రూప్ ముందర పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మహీంద్రా గ్రూప్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇంకేమైనా మాడిఫికేషన్స్ చేయాలంటే కూడా ఏపీ సర్కార్ దానికి సానుకూలంగా స్పందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక కన్క్లూజన్కి వస్తే కనుక ఏపీలో మరొక భారీ కార్ల తయారీ పరిశ్రమ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.